ఫ్రాన్స్ ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు ఉదయం లేవగానే మీ ఇంట్లో ఒక బంగారు గుడ్డు కనిపిస్తే ఎలా ఉంటుంది? అబ్బో, ఆ ఊహే ఆనందంగా ఉంది కదా. కానీ బంగారు బాతు దొరికిన ఒక రైతు తన దురాశతో ఏం చేశాడో తెలుసా? ఈరోజు మనం చూడబోయే నీతి కథ బంగారు బాతు. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? రండి మరి. అనగనగా ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు దేవుడు అతని కష్టాన్ని చూసి అతనికొక అద్భుతమైన బాతును ప్రసాదించాడు. ఆ బాతు సామాన్యమైనది కాదు, అది ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది. ఆ గుడ్డును అమ్మి రైతు రోజురోజుకూ ధనవంతుడయ్యాడు. అతని కష్టాలన్నీ తీరిపోయి కుటుంబంతో చాలా సంతోషంగా జీవించసాగాడు. అయితే రానురాను రైతుకి దురాశ, గ్రీడ్ పెరిగింది. ఒకరోజతను ఇలా ఆలోచించాడు, ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే ఇస్తుంది. దీని కడుపులో చాలా గుడ్లు ఉండి ఉంటాయి కదా, రోజుకో గుడ్డు కోసం ఎదురుచూడటం ఎందుకు? ఒకేసారి దాని కడుపు కోసి లోపల ఉన్న గుడ్లన్నీ తీసేసుకుంటే నేను రాత్రికి రాత్రే ప్రపంచంలోకెల్లా గొప్ప ధనవంతుడినైపోవచ్చు కదా. ఈ దురాశతో రైతు విచక్షణ కోల్పోయాడు. వెంటనే ఒక కత్తి తీసుకొని ఆ అమాయకమైన బాతు కడుపును కోసేశాడు. కాని లోపల చూసి లవోదిబోమన్నాడు. ఎందుకంటే ఆ బాతు కడుపులో ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. మిగతా బాతులలాగేనే దాను కడుపులో కూడా మాంసం, రక్తం మాత్రమే ఉన్నాయి. తన దురాశ వల్ల రోజుకొక బంగారు గుడ్డనిచ్చే అద్భుతమైన బాతును చేజార్చుకున్నానని రైతు వెక్కి వెక్కి ఏడ్చాడు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నీతి: దురాశ దుఃఖానికి చేటు. గ్రీడ్ లీడ్స్ టు సారో. ఉన్నదానితో తృప్తిపడకుండా దురాశకు పోతే ఉన్నది కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఒకేసారి ధనవంతుడు అయిపోవాలన్న ఆశతో రైతు బాతుని చంపేశాడు. ఫలితం బాతు పోయింది, బంగారం పోయింది, మిగిలింది కన్నీళ్లే. అందుకే పెద్దలంటారు, దురాశ దుఃఖానికి చేటు. మనం కష్టపడి సంపాదించుకోవాలి, కానీ షార్ట్ కట్స్ వెతకకూడదు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.